హేమ నోరు తెరిస్తే చాలు గలగలా మాట్లాడేస్తారు. ప్రతి డైలాగ్ ను ప్రేక్షకులు ఆసక్తిగా వినేలా చెప్తారు. ఆమె చేసే క్యారెక్టర్ ఏదైనా దానికి సరైన న్యాయం చేస్తుంది హేమ. అయితే హేమకు రాజకీయాలంటే పిచ్చి. ముందు నుంచి రాజకీయాల వైపు ఆసక్తి ఎక్కువ. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే హేమకు ఎంతో అభిమానం. అప్పట్లో రాజకీయాల్లోకి రావాలనుకున్న హేమ ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో విరమించుకున్నారు. ఆ తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తూ వచ్చారు. జగన్ పార్టీ పెట్టడంతో ఆ పార్టీలోకి వెళ్లాలనుకుని నిర్ణయించుకున్నారు. కానీ పార్టీలో చేరితే ఎక్కువ సమయం కేటాయించాలి కాబట్టి వెనక్కి తగ్గారు. హేమ చేతిలో సినిమా అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఆమె అప్పట్లో ఆ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయాన్ని తీసేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేస్తానన్నారు. అది ఎమ్మెల్యేగానా లేకుంటే ఎంపీగానా అన్నది కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. వైసీపీలోకి హేమ వస్తే తీసుకునేందుకు జగన్ కూడా సిద్ధంగానే ఉన్నారు. సినీ నటులు పార్టీలోకి వస్తే క్రేజ్ పెరుగుతుందనేది జగన్ ఆలోచన. అందులోనూ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి హేమ కావటం ఆమెకు ప్లస్ పాయింట్ అయింది. ఎక్కడ చూసినా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఓటర్లు ఉండటంతో హేమతో ప్రచారం చేయించి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లొచ్చనేది జగన్ ఆలోచన. హేమ వైసీపీలోకి వెళ్తే ఏమాత్రం ముందుకు వెళ్తుందనేది వేచి చూడాల్సిందే. అయితే రోజాకు చెక్ పెట్టడానికి హేమను పార్టీలోకి జగన్ తీసుకుంటున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. మరోవైపు గతంలో పవన్ కళ్యాణ్ పార్టీలో చేరుతారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఉన్నట్లుండి హేమ ఇలా అనేసరికి పవన్ పార్టీ కూడా షాక్ తిన్నట్లు సమాచారం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.